హాయ్ అండి. ఈరోజు వీడియోలోను రకరకాల పూల మొక్కలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే కలగలుపు ఇలా మొక్కలు పూల మొక్కలన్నీ ఒకే చోట చూసే అవకాశం మీకే ఉంటుంది. చూడండి, ఈ నర్సరీలో ఈ పువ్వులు చూస్తున్నారు కదా, ఈ శ్రీలంక మల్లి. ఇవి ఎంతో బాగున్నాయి అసలు మొక్కలైతేను. మళ్ళీ పువ్వుల రకాల్లో ఇది శ్రీలంక మల్లి అంటారు. దీనికి ఎండ కూడా చాలా అవసరము. ఎండలోనే పెంచాలి వీటిని. ఇంకా చూస్తే బిళ్ళగన్నేరు ఇదివరకు పాతకాలంలో ఉండేవి. అవైతే ఇప్పుడు మళ్ళీ కొత్తగాను అందరూ చాలామంది కుండీల్లో పెంచుకుంటున్నారు. చూస్తున్నారా, శ్రీలంక మళ్ళీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, తెల్లటి పువ్వులు. వీటికి మనం సేంద్రియ ఎరువులు అందించవచ్చు. అప్పుడు మొక్క గ్రోత్ బాగుండి పువ్వులు చెట్టు నిండా వస్తాయి. మొక్క కూడా ఇది 200 అంట ఒక్కో మొక్క. ఇంకా పూల మొక్కలు చాలా మటుకు రకరకాలు ఇవి గన్నేరు, అదే నూరు వరహాల మొక్కలు అంటారు. చిన్న మొక్కకే గుత్తులు గుత్తులుగా పువ్వులు ఎర్రటి రంగులో ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. ఇవి కూడా చూస్తున్నారు కదా, పింక్ కలర్లో గన్నేరు పూలు. ఇవి కూడా మనం దేవుడికి పెట్టుకోవచ్చు. మనం రోజు పువ్వులు కొంటాకి అదొక పనిలాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి 4 చెట్లు ఇంట్లో వేసుకుంటే దేవుడికి చక్కగా పూజ చేసుకుంటాకి పువ్వులు చక్కగా సరిపోతాయి. మనం పూల మొక్కలన్నీ ఒకే చోట చూడాలంటే నర్సరీలోనే చూడవచ్చు. కాకపోతే మనం కూడా టెర్రస్ పైన పెంచుకుంటే ఇంకా మనం రకరకాల మొక్కలు మనకి కనువిందు చేస్తుంటాయి. ఇవి శ్రీలంక మల్లె అని చెప్పాను కదా, ఇవి వేరే రకం పువ్వులు. ఇవి బిళ్ళగన్నేరు. ఇవి కూడా చాలా మటుకు కుండీల్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది.